ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేశానండి ఇక్కడ వైజాగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సినిమా బ్యాక్గ్రౌండ్ కి అసలు సంబంధం లేదు. అంటే ఇది మొత్తం లీగల్ కోర్ట్ రూమ్ డిస్కషన్స్, లీగల్ డ్రామా ఉంటది. అయినప్పటికీ కూడా రీసెర్చ్ అండి మొత్తం. ఆయన అడగాలండి ఎందుకు ఒప్పుకున్నారు. నెరేషన్ అండి కథ చెప్పిన విధానం అంటే ఆయన్నే అడిగారు. అంటే అక్కడ హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు జరిగినప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు ఇదే క్వశ్చన్. ఒక డెబ్యూ డైరెక్టర్ కి ఎలా ఇలాంటి ఒక రిస్కీ సబ్జెక్ట్, చాలా సెన్సిబుల్ మ్యాటర్ కదా, ఇంత సెన్సిటివ్ టాపిక్ ని ఒక కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేయగలడని మీరు ఎలా నమ్మారు అని చెప్పి అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ నేను మీకు చెప్తున్నా. జగదీష్ కథ చెప్పిన విధానం, చెప్తున్నప్పుడు తనలో ఉన్న హానెస్టీ, అది చెప్పేటప్పుడు తనలోని ఎమోషన్ చూస్తే చేయగలడని అనిపించింది. సో నాకు కాన్ఫిడెన్స్ అక్కడ క్రియేట్ అయిందని ఆయన చెప్పారు. అది తెలియాలి మనకు, వాట్ ఈస్ వాట్, మనం ఏం చేస్తే ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు తెలియాలి. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలిస్తే అప్పుడు చెయ్యాలా వద్దనేది మనమే డిసైడ్ చేసుకుంటాం కదా. సో ప్రతి ఒక్కరికి ఉన్న విషయం తెలియాలి. తెలియకపోతేనే జరుగుతాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని, తెలియకపోవడం వల్ల వస్తాయి. సో తెలియాలి అని చెప్పే ప్రయత్నం డిస్కషన్. సార్ హీరో అనే పదం డెఫినెట్గా ఒక ఆడియన్ తాలూకు పదం. అది యాక్చువల్గా ఆడియన్ ఈగో సాటిస్ఫై అయిందంటే ఆడు హీరోగా ఫీల్ అయ్యి సినిమా చూస్తాడు అసలు వాస్తవంగా. ఎస్, ఒక మంచికి ఒక చెడుకి జరిగే ఒక ఆర్గ్యుమెంట్లోనో ఒక డిస్కషన్లోనో లేదంటే ఒక యుద్ధంలోనో ఏదైనా సరే అక్కడ కూర్చున్న ఆడియన్ హీరో. ఎవడైతే వాడికి నచ్చని విషయాలు మాట్లాడో వాడు విలన్. ఈ రెండు ఉంటేనే సినిమా. ఈ రెండు లేకుండా నేను మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా టార్గెటెడ్గా హీరోగా టార్గెటెడ్గా నేను ఎప్పుడు పనిచేయలేదు. పనిచేస్తే నేనున్న పీక్స్లో కూడా జలసాలని సినిమా చేశా. చిన్న క్యారెక్టర్ దాసనారాయణ గారు అన్నారు ఎందుకురా అన్నాను. ఏమో సార్ తెలియదు చేశాను, సారీ అండి. కొంతమందికి నచ్చవు కానీ ఏమో తెలీదు, నేను అలా ఒట్టేసి చెప్తున్నా ఒక క్యారెక్టర్ చేశాను. అదే చెప్తున్నాను. ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి థాట్. శివాజీ గారిలో మంగపతిని చూడడానికి ఆ క్యారెక్టర్ కూడా ఒక కారణం. ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి మెంటాలిటీ. అలాగే మనసు ఉంటే చాలు సినిమా, వాడి పేరే విశాఖ. ఎవడన్నా విశాఖ అని పెట్టుకుంటాడండి. సో క్యారెక్టర్స్ నేను అనేది దేనికైనా ఒక టైం రావాలి. అలాంటి ఒక టైం ఈ పాత్ర ద్వారా ఆ కిక్ వచ్చిందని ఒక చిన్న హ్యాపీనెస్ లోపల. చాలా ఉంది, చాలా దారుణాలు చూస్తారు ముందు మంగపతి నుంచి. బ్రహ్మాండం అండి ఆయన. చెప్పాను కదా ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సినిమాలు తీసేస్తూ ఉంటాడు అలాగా. వాస్తవంగా అయితే క్యారెక్టర్ అండి. మళ్ళీ ఆ క్యారెక్టర్ పక్కపోద్దని టెన్షన్ పడ్డానేమో కానీ వాస్తవంగా అయితే క్యారెక్టరే, అనుమానమే లేదు. క్యారెక్టర్ చెప్పినప్పుడే నా మనస్సాక్షికి తెలుసు దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనేది. నా భవిష్యత్ అంతా ఈ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉందనే విషయం నాకు తెలుసండి. అది అనుభవంతో వచ్చింది. అదేదో పెద్ద మనం ప్రిడిక్షన్ చేసాము అలా ఏం కాదు. ఇలాంటి పాత్ర ప్రతి నటుడికి రావాలని కోరుకుంటాడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, పాత సినిమాల నుంచి ఇప్పటి వరకు కూడా. నేను ఎంచుకోవడం కంటే కూడా ఇలాంటి కథలు రాస్తున్నారు, ఇట్లాంటి ఉత్తమమైన రైటర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళని ముందుకు తీసుకొస్తూ వాళ్ళని నడిపిస్తున్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పుడు నాని గారు ఉన్నారు, అలాగే ఇంతకుముందు బలగం తీసిన దిల్ రాజు గారు. సో ఏంటంటే వీళ్ళందరూ ఐడెంటిఫై చేయగలగడం, అంటే వీళ్ళందరూ ఏంటంటే మల్లేశం చేయడం వల్ల నాకు కొన్ని దారులు తెలిసినాయి, కొన్ని కొత్త రచయితల్ని పరిచయం అయ్యాడు. అలాగే బలగం చేసిన తర్వాత బలగం చేస్తున్న టైంలో నాకు ఇతను పరిచయం అయ్యాడు. సో ఇట్లా ఏంటంటే ఇది ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కోసం శివాజీ గారు ఎప్పుడైతే ఒక 20 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో, నేను ఇలాంటి కథల కోసం రోజు వెయిట్ చేస్తున్నాను. సో అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా నేను లక్కీగా ఇతని కంట్లో పడ్డాను. సో అలాగా కలిసి వచ్చింది. సో
ప్రత్యేకమైన స్ట్రాటజీ కానీ అదేం లేదు. ఇట్లాంటి కథల కోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాను, దొరికినప్పుడు అన్ని కుదిరినప్పుడు ఇలాంటి సినిమాలు బయటకు వస్తాయి.